మన లైఫ్ అంత ఈజీ కాదు. అది ఎప్పుడూ మన మీదకి హార్ట్ బ్రేక్స్, ఛాలెంజెస్ అండ్ ఫెయిల్యూర్స్ని ఇస్తూనే ఉంటుంది. కొన్ని రోజులైతే అసలు ఇదంతా అవసరమా, నేను ఎందుకు ఇలా ఉన్నానని అనిపిస్తుంది. కానీ మన లైఫ్లో ఆ కష్టాలే మన ఎదుగుదలకు ఉపయోగపడతాయి. మీకు రవి అనే ఒక ఆర్డినరీ పర్సన్ గురించి చెప్తాను. రవి పొద్దున్న లేవగానే అతనికి కష్టాలు స్టార్ట్ అయ్యేవి. పొద్దున్న చాలా కంగారుగా, హడావిడిగా అన్ని పనులు చేసేవాడు. కాఫీ షర్ట్ మీద పడిపోవడం, ఆఫీస్కి వెళ్దామన్న టైంకి బండి స్టార్ట్ అవ్వకపోవడం, ఆ ఫ్రస్ట్రేషన్లో షేర్ ఆటోల ఆఫీస్కి లేట్గా వెళ్ళడం, ఇలా ఆల్మోస్ట్ ఎవ్రీ మార్నింగ్ రవి కష్టపడుతూ ఉండేవాడు. అతని జాబ్ కూడా అంత నచ్చేది కాదు. ఒకరోజు ఇలా ఆఫీస్కి లేట్గా వెళ్ళడం వల్ల బాస్ చాలా తిడతారు. ప్రతిరోజు రవికి ఇదంతా ఒక టైం లూప్లో ఉన్నట్టుండేది. ఇంకా రవి ఆ రోజు ఇంటికి లేట్గా వచ్చాడు. ఇంకా తన బ్యాగ్ని కింద పడేసి సోఫాలో చాలా అలసిపోయి పడిపోతాడు. ఇంతలో రవి ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ఏంటో చూద్దామని చాలా నీరసంగా చూస్తాడు. ఆ మెసేజ్లో, ఇంకా లైఫ్లో నీ కోసం నువ్వు ఎప్పుడు జీవిస్తావు అని ఉంటుంది. ఆ ఒక్క మెసేజ్ రవి మనసుని కదిలించింది. తను ఆ మెసేజ్ వైపే చాలాసేపు చూస్తూ ఉండిపోయాడు. తర్వాత నేను జీవించడం లేదు, జస్ట్ బ్రతికున్నానంతే అని రియలైజ్ అయ్యాడు. రవి తన రూమ్ని చూస్తూ ఒక షెల్ఫ్లో బాగా డస్ట్ పడేసి ఉన్న ఒక స్కెచ్ బుక్ని గమనిస్తాడు. ఇంకా పక్కనే ఎప్పుడో రాసుకున్న రెజల్యూషన్స్, తన లైఫ్ గోల్స్ని రాసుకున్న పేపర్ని కూడా చూస్తాడు. అప్పుడు రవి తన లైఫ్లో ఏం వదిలేశాడని అర్థం చేసుకుంటాడు. ఒక చిన్న బిజినెస్ పెట్టాలనుకున్నాడు. తనకి పెయింటింగ్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్స్, ఇంకా తన హెల్త్ గోల్స్ అన్నీ గుర్తుకొచ్చాయి. ఆ రోజు నైట్ రవి ఫోన్లో 3 గంటలకు అలారం పెట్టి పడుకున్నాడు. పొద్దున్న అలారం మోగినా సరే స్నూజ్లో పెట్టి మళ్ళీ పడుకున్నాడు. అలా పొద్దున్న 5 అయ్యింది. ఏదో ఒకలా లెగిసి తన పాత రన్నింగ్ షూస్ని వేసుకుని ఫ్రెష్ ఎయిర్ కోసం బయటికి వెళ్ళాడు. మెల్లగా జాగింగ్ చేస్తూ ఉన్నాడు. ఒక చిన్న బ్రేక్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ చేద్దామని అనిపించినా సరే ఆగడు. అలానే కంటిన్యూ చేస్తాడు. ఆ రోజు రవిలో ఏదో మారిందని తనకు అనిపించింది. తను స్టార్ట్ చేసింది సక్సెస్ అవుతుందా లేదా అని తెలియకపోయినా స్టార్ట్ చేశాడు. మొదటి అడుగు పర్ఫెక్ట్గా లేకపోవచ్చు. తను పొద్దున్న ఎర్లీగా లేవడానికి చాలా ప్రోక్రాస్టినేట్ చేశాడు. అయినా సరే లేచి వాకింగ్కి వెళ్ళాడు. ఎందుకంటే ఏదైనా స్టార్ట్ చేయాలంటే పర్ఫెక్షన్ అక్కర్లేదు, మనం చేయాల్సిన దాన్ని ట్రై చేస్తే చాలు. అలా ప్రతిరోజు తన జాగింగ్ స్పీడ్ని పెంచుకుంటూ తనకి తను కాంపిటీషన్గా వెళ్ళేవాడు. నైట్ ఎంత లేట్ అయినా సరే తన టేబుల్ మీద డిమ్గా వెలుగుతున్న లైట్లో డ్రాయింగ్ చేసేవాడు. తను ఎప్పుడో అనుకున్న బిజినెస్ మీద కూడా పనిచేసేవాడు. తను చేసేవన్నీ ప్రతిరోజు ఒక డైరీలో రాసుకునేవాడు. మెల్లగా మొదట్లో రవికి పొద్దున్న లేచి వాకింగ్కి వెళ్ళడం చాలా కష్టంగా అనిపించినా సరే కొన్ని రోజుల తర్వాత అది రవి లైఫ్లో ఒక హ్యాబిట్ అయిపోయింది. ఎంతలా అంటే మనకి పొద్దున్న లేవగానే బ్రష్ చేయడానికి ఒక మోటివేషన్ ఎలా అయితే అక్కర్లేదో అలా తన లైఫ్లో ఇవన్నీ ఒక హ్యాబిట్లా మారిపోయాయి. ప్రతిరోజు జాగింగ్ తన బలంగా చేసాయి. ప్రతి పెయింటింగ్ తనలో ఉన్న ప్యాషన్ ఇంకా గుర్తు చేసాయి. అండ్ తీసుకున్న ప్రతి డెసిషన్ తన డ్రీమ్స్కి దగ్గరికి తీసుకెళ్ళాయి. తను పనిచేసే దగ్గర కూడా ప్రతి విషయంలో యాక్టివ్గా ఉండేవాడు. తను ఇంతకుముందు తిట్టిన బాస్ దగ్గర కూడా అప్రిసియేషన్ సాధించాడు. ఆ తర్వాత రవి తన మొదటి పెయింటింగ్ని ఆన్లైన్లో అమ్మాడు. ఆ పెయింటింగ్కి అందరూ చాలా పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు. రవి తన లైఫ్లో సక్సెస్ అనేది ఒకేసారి పెద్ద స్టెప్స్ తీసుకోవడం, త్వరగా సక్సెస్ అవ్వడం కాదు, గోల్స్ వైపు చిన్న చిన్న స్టెప్స్లో వెళ్ళడం అని అర్థం చేసుకున్నాడు. ప్రతి గెలుపు, అది చిన్నదైనా పెద్దదైనా సంబంధం లేకపోయినా సరే తన సక్సెస్ దగ్గరికి తీసుకెళ్ళాయి. సరిగ్గా 1 సంవత్సరం తర్వాత రవి ఒక ఆర్ట్ గ్యాలరీని స్టార్ట్ చేశాడు. ఆ రూమ్ అంతా చాలా వైబ్రెంట్ పెయింటింగ్స్తో, చాలామంది జనాలతో నిండిపోయి ఉంది. ఇంతకుముందు తన లైఫ్ ఏమీ పర్ఫెక్ట్గా ఉండేది కాదు. లైఫ్లో ఒక్క రిస్క్ తీసుకుని స్టార్ట్ చేయడం వల్లే రవి లైఫ్ ఈరోజు ఇలా ఉంది. తను చేసే దాంట్లో సక్సెస్ ఉందో లేదో అని కూడా ఆలోచించకుండా ప్రతిరోజు పనిచేశాడు. రవిలానే మీరు కూడా చేయడానికి మీ దగ్గర పవర్ ఉంది, అది మీరు రియలైజ్ అవ్వట్లేదు అంతే. కాబట్టి మీరు ఏదైనా చేసే ముందు సక్సెస్ అవ్వకపోతే అని కాకుండా అది సక్సెస్ అయితే ఏంటి అనుకుని ఫస్ట్ స్టెప్ వేయండి.
గుర్తుంచుకోండి, మీరు తీసుకోబోయే ఆ మొదటి అడుగు మాత్రమే కష్టంగా ఉంటుంది. ఓం శ్రీ వాయుపుత్రాయ నమః.